హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ లో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో వైసీపీ నుంచి విడుదల రజనీ గారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఈడమ్మ దొంగ నా కొడుకు ఇటు సరిగా చేయట్లేదా? జగన్ గారు ఏం చేశాడు మనకి? ఏం చేయట్లే. వేస్ట్. ఏమి ఇంప్రూవ్ అయిందండి? 3 రాజధానులు అన్నాడు, 3 లేదు, 3 ఒకటి కూడా లేదు. మరి ఏం చేశాడు? చదువుకున్న వాళ్ళు కుర్రోళ్ళు గాలికి తిరుగుతున్నారు, ఒక కంపెనీ రాలేదు. మరి దేనికండి ఇతను ప్రభుత్వం? మరిసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దారా? కూటమి అయినా కాకపోయినా చంద్రబాబు వస్తేనే మేలండి. దేశానికి మంచిది, యూత్ కూడా బాగుంటుంది, ప్రజలకు కూడా మంచిగా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. గుంటూరు వెస్ట్ లో ఎలా ఉందంటారు ఈసారి ఫైట్? రెండు టీడీపీ వస్తాయండి. అతను కూడా రజాకుద్దీన్ అహ్మదుద్దీన్, నజీర్ అహ్మదుద్దీన్ అతను కూడా బాగానే చేస్తున్నాడు టీడీపీలో. గత 5 సంవత్సరాల నుంచి కూడా బాగానే సేవ చేసుకుంటూ వచ్చాడు. అతనే వస్తాడండి. అతను 1 టౌన్ కి వస్తేనే బాగుంటుంది. ఇక్కడ గల్లా వస్తది, మాధవి గారు వచ్చింది. 2 టౌన్ అసలు కాంగ్రెస్ లేదండి, ఎప్పుడూ లేదు. టీడీపీ 2 టౌన్ వరకు. చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే పిల్లల లైఫ్ బాగుండిద్ది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, జాబ్స్ వస్తాయి. రాజధాని గురించి కాదు, మామూలు పరంగా చెబుతున్నాం. మరి గుంటూరు వెస్ట్ లో వచ్చే అవకాశం ఉందంటారు? గుంటూరు వెస్ట్ పోటాపోటీగా ఉందండి ఈసారి. పోటాపోటీ ఉందా ఈసారి? పోటాపోటీ అదే గారికి ఇవ్వబోనట్టే 100% టీడీపీ. ఆమె ఇవ్వడం వల్ల టైట్ గా ఉందంటారా? అటు సైడ్ లావణ్యనా మాధవి ఇవ్వటం వల్ల టైట్ అయిపోయింది. బాగా టైట్ అయింది. వెస్ట్ అయితే ఏమో వచ్చింది, వైసీపీ వచ్చింది. ఇప్పుడు మాధవి గారికి ఇవ్వడం వల్ల రజనీ గారు టైట్ అయిందా? రజనీ గారికి ఇవ్వడం వల్ల మాధవి గారికి ఇవ్వడం వల్ల రజనీ గారు వస్తారు. ఓకే. అది అంటే టీడీపీ వేరే వాళ్ళకి ఇచ్చినా కష్టమయ్యేది. ఓకే. వైసీపీ వస్తే బాగుంది. ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలనలో? అన్ని నచ్చినాయా? గుంటూరు వెస్ట్ ఎలా ఉంటుంది సారి? రజనీ కొడతారు. ఈజీగా ఉంటది ఫైట్? టఫ్ ఉంటది? మనకి ఈజీగా ఉంటది. ఓకే. పైన సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 120 నుంచి 130. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? ప్రభుత్వ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. పేదవాడికి సరైన ప్రభుత్వం. ఓకే. థ్యాంక్ యూ. జగన్ గారు అయితే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మాకు చెయ్యొస్తుందని మా మిస్టేక్స్ నాకు ఏమనిపించింది వస్తుంది. ఒకసారి కటింగ్ షాప్ పెడితే 10,000 వచ్చింది. ఓకే. మరిసారి గుంటూరులో వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? రజనీ గారా, మాధవి గారా? విడుదల రజనీ గారు. ఈజీ గెలుస్తారా, టఫ్ గా ఉంటుంది అంటారా? లేదండి, ఈజీ గెలుస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని అమ్మఒడి అన్ని ఇస్తున్నాడు. మొత్తం జనానికి చెప్పిన మాట కరెక్ట్ ఇచ్చేసాడు అందరికి. ఓకే. మరి ఈసారి గుంటూరు వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? 2 వస్తాయి. ఈసారికి 2 వస్తాయి. ఓకే. ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి ఇక్కడ? ఫైట్ ఏ లేదండి, జనం అంతా అభిమానం ఆయన గెలిచి చూపిస్తున్నారు. ఆయన ఈజీ గెలుస్తారంటారా? ఈజీగా. ఇక్కడ వెస్ట్ లో అంటున్నా నేను. వెస్ట్ లో గెలుస్తాడు. ఆయన వెస్ట్ లో ఫైట్ ఈజీగా ఉండదా, టఫ్ ఉండదు అంటున్నాను? ఈజీగా ఉంటదండి. ఈజీగా ఉంటది. మీ పేరు? వెంకటరెడ్డి. చెప్పండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు వస్తే బాగుంటది. ఇక్కడ సార్ వెస్ట్ లో కూడా జగన్ వచ్చి రజనీ గారా లేకపోతే ఈజీ గెలుస్తారు, టఫ్ అయినా ఉండదు అంటారా? ఈజీగా ఉంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? జగన్ అంటే ఇష్టం. చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఈసారి గుంటూరు వెస్ట్ ఎవరు వస్తారంటారు? తెలుగుదేశం మాధవి గారు వస్తారంటారా? ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉండదు అంటారా? దెబ్బేసి కొడతారా? జగన్ అయితే బాగుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? బాగుంది. అందరికి పథకాలు అందుతున్నాయి. పథకాలు నాకైతే లేదు కానీ చూస్తున్నాము అందరికి. నేను అరుగుని కాబట్టి నాకు రాలే, వచ్చినాయి కదా. ఈసారి గుంటూరు వెస్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? మాది ఎక్కడ కాదండి. ఎక్కడండి మీది? మాది ప్రకాశం డిస్ట్రిక్ట్, ఎర్రగొండపాలెం. ఓకే. ఎర్రగొండపాలెం ఎవరు వస్తారండి? చంద్రశేఖర్. ఓకే. జగనే వస్తారు అనుకుంటాడు. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఏదైనా దేనికైనా మంచిదే, బాగా చేస్తాడు కాబట్టి. ప్రజెంట్ జగన్ బాగా చేస్తానంటారు. ఓకే. మరి సార్ టీడీపీ జనసేన అన్ని కలిసినాయి కదా, ఏది కలిసినా ఏముండదు లేదు అనుకున్నా. ఏముండదు అంటారా? మాకు చంద్రబాబు వస్తే బాగుంటది అనుకుంటున్నాండి. ఎందుకని సార్?
ఎందుకనంటే కొద్దిగా రేట్లు తగ్గిస్తాడని, ఓకే మందు రేట్లు కానీ ఇవన్నీ. ఓకే. ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు వెస్ట్ లో? ఇక్కడ తెలుగుదేశం ఎక్కువగా ఉంది. తెలుగుదేశం ఎక్కువ ఉందండి. అంటే ఈజీ గెలుస్తుందా టఫ్ ఉండదంట ఫైట్? ఏమో అవన్నీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇక్కడ మాధవి గారు వస్తారు. ఎలా ఉంటుంది? మాధవ్ గారికి ఈజీ గెలుస్తా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? టఫ్ ఫైటే ఉంటుంది. టఫ్ ఫైట్ ఉంటుంది అంటే ఇప్పుడు మన రజనీ గారు వచ్చారు కాబట్టి టఫ్ గానే ఉంటుంది. టఫ్ ఉంటుంది. అంటే మీరు టీడీపీ అభిమానం లేదా జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? ఏ అభిమానం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది కానీ అభివృద్ధి ఉండదు. అభివృద్ధి కాస్త పిల్లలకి కొంచెం ఎదిగే వాళ్ళకి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తాం కదన్న. ఇప్పుడు గంజాయి బాగా పెరిగిపోయి ఎక్కడ ఓకే. సో సార్ ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? తప్పకుండా. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది వెస్ట్ లో? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఓకే. ఇక్కడ వెస్ట్ లో మాధవి గారా రజనీ గారా? రజనీ గారు. రజనీ గారు. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఫైట్? ఫుల్ గా ఉంటది, హోరాహోరీ. హోరాహోరీ ఉంటుందా? ఎవరికి అంత ఈజీ కదా? ఇద్దరికి టఫ్ ఉండదు. టఫ్ గా ఉంటది కానీ 99% ఒక టీడీపీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీడీపీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని? ఎందుకనంటే లొకాలిటీ అలాంటిది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మళ్ళీ జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏం వచ్చిందంటే రైతుల్ని ఎక్కువ బయట సైడ్ ప్రజలు వాళ్ళు ఎక్కువ చూసుకుంటున్నారు. ఓకే. మరి ఈసారి ఇక్కడ వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? తెలియదు. ఎవరు వస్తే బాగుంటది? నేనైతే జనసేన టీడీపీ. ఎలా ఉంటుంది వెస్ట్? ఎలా ఉంటుంది ఈసారి గుంటూరు వెస్ట్ లో? టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా? యాక్చువల్గా నాది నియోజకవర్గం కాదండి. ఎక్కడ మీది? నాదైతే అమలాపురం. అమలాపురం ఎలా ఉంది ఈసారి? ఖచ్చితంగా టీడీపీ జనసేన. మరి జనసేన టీడీపీ జనసేన సీట్ ఇవ్వలేదు కదా, సపోర్ట్ చేస్తారా టీడీపీ అక్కడ? అంటే అలయన్స్ లో ఉన్నాం కదండి, ఖచ్చితంగా చేయాల్సింది. చేస్తారా? ఓకే. పక్కనే ఉన్న గన్నవరం ఇచ్చారు. గన్నవరంలో జనసేన అభ్యర్థి ఉన్నారు. ఓకే. సో అక్కడ ఈజీ గెలుస్తారంటారు ఓవరాల్ గా? గెలిపించుకుంటాం. ఓవరాల్ గా ఎవరు వస్తారు అనుకున్నారు? సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు అవుతారండి. కూటమి ఈజీ గెలిస్తే టఫ్ ఉండదు అంటారా? ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈజీ అయితే చెప్పలేం కదా, ఓకే. ఎందుకంటే ఓటింగ్ అనేది ఎలా ఉంటుంది చివరి వరకు చెప్పలేం. ఏమో ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సరే మాకు నచ్చింది. అది ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏం నచ్చింది? అందంగా కుర్రాడు కదా, ముసలివాడు తొందర తత్తడేమని వాడు కొన్ని రోజులు ఉంటాడు అనుకున్నాం. గుంటూరు వెస్ట్ మీది? గుంటూరు ఎలా ఉంటుంది గుంటూరు వెస్ట్ లో? గుంటూరు వెస్ట్ లోనా టఫ్ ఉంటుంది. టఫ్ ఉంటుంది. ఎవరికి ఉండే అవకాశం ఉందంటారు? రజనీ గారు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పేదవాళ్ళు పింఛన్ ఇస్తున్నాడు, బీసీ ఎస్టీ ఎస్సీలకు అండగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా ఆయన వస్తే మంచిగా ఉంటది. మరి గుంటూరు వెస్ట్ లో ఎవరు వస్తారంటారు? ఇది 2 1 ఇది 1 2 ఇది 2 ఎవరు వస్తారు? రజనీ గారు పక్క గెలుస్తారా? ఐఎస్సి. చెప్పండి, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? టీడీపీ చంద్రబాబు గారు. ఎందుకని? టీడీపీ ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం మీరు టీడీపీ అభిమానం కాబట్టి టీడీపీ రావాలని కోరుకుంటున్నారు. ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా కూటమి? కన్ఫామ్ వచ్చింది టీడీపీ. రజనీ గారా? అంటే ఫైట్ ఈజీ ఉంటుంది టఫ్ ఉండదు అన్నారా? ఈజీగానే ఉంటది. మరి సీఎం ఎవరయ్యే అవకాశం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన అంటే ఇష్టం అంతే. చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని? నాకంతే నా అభిమానం అది కాబట్టి. ఇక్కడ వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ కాదు, ఎక్కడ? మాది వేములూరుపాడు మాది. మీ ఎమ్మెల్యే ఎవరు ప్రెసెంట్? శ్రావణ్ కుమార్ తెనాలినా? శివకుమార్. శ్రావణ్ కుమార్. తెనాలి శ్రావణ్ కుమారా? చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ గారు. సంవత్సరం క్రితం లెక్క అయిపోయింది. మా లెక్కలో సంవత్సరం క్రితం లెక్క అయిపోయింది. ఓకే. 175 వస్తాయి. 170 వస్తాయి. 170 వస్తాయి. గ్యారంటీగా. 5 సీట్లు కుదిసారు మరి? అయ్యో ఏదో ఒకళ్ళు ఉంటారుగా డిస్టిగా అలా ఉండదు. మరి ఇక్కడ ఎవరు వస్తారు గుంటూరు వెస్ట్ లో? గుంటూరు వెస్ట్ 1 2 2 వైసీపీ. పరిపాలన ఎలా ఉందండి? నచ్చిందా నచ్చలేదు మీకు? నచ్చలేదు. ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా మారచ్చు. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మొత్తం నచ్చింది. ఇక్కడ గుంటూరు వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇదే వైఎస్ఆర్ పార్టీ. రజనీ గారు గెలుస్తారా? ఈజీ గెలుస్తారా టఫ్ అయిన ఉండదంటారా? తప్పే ఉండదు. ఈజీ గెలుస్తారు.
టీడీపీ అయితే బాగుంటుంది. టీడీపీ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా లేకపోతే లేదు, గవర్నమెంట్ మారితే బాగుంటుంది. నాతే బాగుంటుంది. మరి వెస్ట్ లో ఎలా ఉంటుంది అన్నారు ఈసారి? ఫస్ట్ లో భాజపానే వస్తుంది. భాజపా సారీ వెస్ట్ లో టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా? వెస్ట్ లో ఏం చెప్పలేదు సార్. ఇక్కడ రజనీ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. నేను టోటల్ గా చెప్తున్నా, ఇక్కడ అక్కడ అని కాదు, టోటల్ కావాల్సి అంటారు ఏపీ వరకు టీడీపీ వస్తుంది అంటారు. అమ్మా ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకనమ్మా? మీకు తెలియదు ఏముంది, మీరు చెప్తే బాగుండదమ్మా. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా లేదా చంద్రబాబు గారిని ఒకసారి చూడాలనుకున్నారా? ఒకసారి చూద్దామని. చూడాలనుకుంటున్నారు చంద్రబాబు గారు. ఎందుకని సార్? అభివృద్ధి లేదు. ఓకే. సరే గుంటూరు వెస్ట్ లో ఎలా ఉంటుంది అంటారు? రజనీ గారు వస్తారన్నారా మాధవి గారు వస్తారన్నారా? మాధవి గారు వస్తారు. ఫైట్ ఈజీగా ఉంటుంది టఫ్ గా ఉంటుంది అంటారు ఇక్కడ? ఈజీగానే ఉంటుంది. జగనే వస్తారు. ఇంక వచ్చేది ఎవరు? జగన్ వస్తారు. జగన్ 100%. 100%. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన ఏం నచ్చిందని బాగా? ఏ పరిపాలన రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఏదో లాభం మొత్తం ఉంది. ఎలక్షన్ అప్పుడు 2,000 ఇచ్చారు, దింకెళ్తారు. ప్రతి ఒక్క కార్డుకి రేషన్ కార్డు ఉన్న ఏ పార్టీ అని తీసుకొస్తున్నానండి. సంవత్సరానికి 15,000 కార్డు ఏదో పథకం మీద 5 సంవత్సరాలు ఒకటి 70,000 80,000 పడ్డాయి. ఏళ్ళ ప్లాట్లు 5 లక్షలు వచ్చింది, ఒకటి 10 లక్షలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈసారి గుంటూరు వెస్ట్ లో ఎవరిని గెలిచే అవకాశం? రజనీ గారా మాధవి గారా? రజనీ వచ్చింది. ఈజీగా ఉండదు టఫ్ గా ఉండదు అంటారా? కష్టమే ఉండదు. కష్టమే ఉండదు. ఓకే. జనాల డబ్బులు ప్రభుత్వం ఇస్తుందండి డైరెక్ట్ గా. ఇప్పుడు ఎక్కడ దాకా నేను ఎలక్షన్లు ఉన్నాయి, ఎన్నికల కమిషన్ పోటీ ఇచ్చాడు. మరి 5 సంవత్సరాల నుంచి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ముసలి ఇస్తారు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు లేదు, ఆఫీస్ తిరుగుతున్నారు, తెగ తిట్టుకుంటున్నారు అనమాట. మరి ఏంది? సో ఈసారి అయితే వైసీపీ వద్దంటారు మళ్ళీ? కంపల్సరీ వచ్చింది. అది ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? పోయినసారి ఎక్కువే వస్తాయి. లాస్ట్ టైం 150 వచ్చినాయి. పైన వస్తాయి. పైన వస్తాయా? 100%. చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగనే. జగన్ గారు. ఏం నచ్చింది సార్ పరిపాలన మీకు బాగా? పరిపాలన అంటే అమ్మఒడి ఇస్తున్నారు, విద్యా దీవెన, మళ్ళీ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఓకే. అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, రేట్లు బాగా పెరిగిపోయాయని చెప్తున్నారు. కరోనా వచ్చిందిగా, అందుకని కరోనా వచ్చిన బాగుంటారు. ఓకే. అది జనాలకు అర్థం అవుద్ది అంటారా? అర్థం అవుతుంది. సార్ గుంటూరు వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? వెస్ట్ అంటే ఉన్నారుగా, టీడీపీ నుంచి ఏమో మాధవి గారు, అటేమో రజనీ గారు వైసీపీ నుంచి. రజనీ గారు. ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుందా? టఫ్ ఉంటది కొంచెం. ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా బానే ఉంటది. మాకు మీకు తప్పదు, ఈ బాధలన్నీ తప్పదు. ఎవరు వచ్చినా ఒకటే, పని చేయక తప్పదు, వాళ్ళు పాలించక తప్పదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బానే ఉంది. బానే ఉంది. మళ్ళీ వస్తారంటారు సీఎం? వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ టీడీపీ. ఇక్కడ వెస్ట్ లో మనకి మాధవి గారికి ఇచ్చారు. మాధవ్ గారే. అటేమో వైసీపీ నుంచి రజనీ గారికి ఇచ్చారు. మాధవ్ గారేనండి. అంటే ఎలా ఉంటుంది ఫైట్? ఈజీ ఉంది టఫ్ ఉంటుంది అంటారా? బాగా టఫ్ గానే ఉందండి. బాగా టఫ్ గానే ఉంది. ఓకే. చెప్పండి మీ పేరు? నా పేరు రాము రాయలు. చెప్పండి. పక్కా జగనే వస్తాడండి. పక్క జగన్. ఎందుకంటే భూమి మీద పుట్టినోడికి పేదోడికి కావాల్సిన రెండే, విద్య వైద్యం. ఒకటి పేదోళ్ళ ఆయుష్ పోస్తున్నది, పిల్లలు దీవెన తీసుకునే జగన్మోహన్ రెడ్డి. విద్య వైద్యం బాగుంది, ఉద్యోగాలు ఏమంటున్నారు జనాలు? ఉద్యోగాలా? ఈ ఉద్యోగాలు ఏనగాదు కదా, పైనుంచి బ్రహ్మదేవుడు వచ్చి అందరికి ఉద్యోగాలు ఇవ్వలేడు. ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఉంటే 100 మంది వస్తున్నారు. దేవుడు ఇచ్చాడా? ఎవడిచ్చాడు ఉద్యోగాలు? ఇచ్చిన వాలంటీర్ ఇచ్చినా ఇవి వచ్చినాయి. విద్య ఉన్నప్పుడు ఉద్యోగాలు కూడా ఉండాలి కదా. వస్తాయి, నిదానంగా వస్తాయి. ఇప్పుడు సింగపూర్ చేస్తామన్నాడు చంద్రబాబు, చేసినమ్మంటే సింగపూర్ చేసిండా? సింగపూర్ కాదు, కాలువలు కూడా కట్టిలే. అట్లా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అవుతున్నాయి అన్ని. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 100 నుంచి 110 లోపు వస్తాయి. 175 రావులే. 150 రావు. లాస్ట్ టైం 2019లో ఏ పథకం ఇవ్వకుండా 150 వచ్చినాయి. ఇప్పుడు ఈసారి ఎంత అద్భుతంగా చేస్తున్నప్పుడు ఇంక సీట్లు పెరగాలని ఎంత తగ్గుతున్నాయి అంటే అత్యాశ. 175 అత్యాశ పనికిరాదు కాదండి. లాస్ట్ టైం 150 వచ్చినాయి కదా, ఇప్పుడు 110 100 అంటున్నారు, 120 అంటున్నారు. మీరు ఎందుకు తగ్గుతున్నాయి ప్రభుత్వం బాగున్నప్పుడు? అంటే కొన్ని చోట్ల వ్యతిరేకత ఏర్పడింది. అంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యే మార్చి వాళ్ళు మార్చారు కదా, అందుకు కొంతమంది రాదు. ఖచ్చితంగా 110తో మాత్రం సీఎం అయితే అవుతాడు. సీఎం టీడీపీ జనసేన వాళ్ళు ఏమన్నారంటే తగ్గుతాయి 80 సీట్లు వస్తాయి అంటున్నారు వైసీపీ. కాదులేండి, కాదా? దేవుడు ఆశీస్సులు పేదోడు దీవెనంత వరకు జగనే సీఎం. ఏం పేరు?
చెప్పండి ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఉంటది, అందరికీ ఉంటది. అందరికి ఉంటుందా? మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం చెప్పను, జనాభిప్రాయం. కానీ లెక్కేస్తున్నారుగా జగన్ గారు. ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలనలో? జగన్ పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే, మరి ఈసారి గుంటూరు వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? వచ్చింది ఏమైంది, రజనీ వచ్చింది. రజనీ గారు వస్తారు. మరి టీడీపీ జనసేన అన్ని కలిసినాయి కదా, బీజేపీ కలిసి ఏం లేదు, ఏం చేయలేరంటారా? ఏం లేదు అలా. ఓకే, ఏమి లేదంటారు. ఉన్నది ఖర్చు పోయింది. ఉన్న కాస్త పోయింది. మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు వైసీపీకి? వైసీపీగా 50 దాటుతాయి, 150 దాటుతాయి సార్. 150 దాటితే గ్యారెంటీ. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు అభివృద్ధి బాగుంటే వాళ్ళు చేస్తారు. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అందరూ బాగానే ఉంది అంటున్నారు. అందరూ బాగుంది. మళ్ళీ వస్తారంటారా, ఆయన సీఎం అవుతారంటారా? చెప్పలేము, ఈసారి హోరాహోరీగా ఉండేదండి. హోరాహోరీ ఉందా? మరి గుంటూరు వెస్ట్ ఎలా ఉంటది? ఇక్కడ కూడా అలానే ఉంది, పోటీ పోటాపోటీ ఉంది. ఓకే సార్, ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు ఇస్తేనే మనకి ఇక్కడ పిల్లలకి చదువులకి ఉద్యోగాలు కానీ ఏమీ రాలేదు. రాష్ట్రం రాష్ట్రానికి పథకాలు లేకుండా పోయింది. దాని ఆయన వచ్చిన వాళ్ళు ఉపయోగం సంక్షేమ పథకాలు ఎవరు ఇచ్చారు? మా డబ్బు మాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు పథకాలు ఏమన్నా? 3 సార్లు ఇచ్చాడు, 4 సార్లు కొట్టాడు, 5 సార్లు కొట్టాడు. బట్టలు నొక్కాడు, డబ్బులు రాలేదు. ఎవరు డబ్బులు అడుగు ఇచ్చారు? చెత్తకు పొంది అంటున్నా, తట్టకు పొంది అంటున్నా. ఆయన వచ్చినా కూడా నాశనం అయిపోతుంది. ఈసారి శ్రీలంక అయిపోతుంది జగన్ వస్తే. మళ్ళీ శ్రీలంక ఎట్లా ఎమర్జెన్సీ వచ్చిందో అట్లా మన అందరికి ఎమర్జెన్సీ వచ్చింది. గుంటూరు వెస్ట్ లో కంపల్సరీ మాధవి గారు వస్తారు, వికాస్ హాస్పిటల్ కంపల్సరీ మాధవి గారు డెఫినెట్ గా వస్తారు. రిటర్న్ రజనీ అక్కడ చెల్లుబడి కావాలి, ఎరగ వచ్చింది. ఆ చెల్లుబడి ఎందుకు వచ్చింది అడిగి? ఏం చేసిందండి ఎన్నోపేటలో బండి కొట్టుకొని కూడా వదిలిపెట్టలా చంద్రబాబు గారు. ఎందుకని? అంతే. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? మేమేది టీడీపీ మాధవి గారు వస్తారంటారు. ఇక్కడ ఈజీగా గెలుస్తారా? టఫ్ అని అంటారా? టఫ్ ఉండొచ్చు. రమసాని అయితేనే బాగుండేది. రమసాని అయితేనే బాగుండేది. అర్థం కాదు. రమసాని ఎంపీ గారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితేనే చంద్రబాబు. ఓకే, ఇక్కడ వెస్ట్ లో మాధవి గారు. గల్లా మాధవి గారు. అండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏమని చెప్పాము మేము, ఇక్కడ వస్తున్నారు. ఎవరైతే బాగుంటుంది ఏం చెప్పాం. ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? ఏం చెబుతావు? ఏమో సార్ అంటారా? బ్రహ్మాండంగా ఉంటే మళ్ళీ రావాలి కదండి. వస్తాడు. అమ్మా చెప్పండి అమ్మా, మేమేం చెప్తామండి, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బానే ఉందండి. మాకు కూడా పింఛన్లా ఇస్తున్నారుగా చంద్రబాబు నాయుడు గారా? అదేంటి ఇప్పుడు వరకు ఏమో పింఛన్లా పొంచల్లా ఏం ఉండదా? ఎక్కడండి అందరికి ఇచ్చాని చెప్తున్నారు ఆయన. నా కొడుకు చిన్న పిల్లడప్పటి నుంచి పోలియా 100 రూపాయలు పింఛన్ వచ్చింది నా కొడుక్కి. ఇప్పుడైనా కరెంట్ బిల్లులు వచ్చినాయని తీసేసాడండి. రేషన్ కార్డు కూడా తీసేసారండి నా కొడుకు. లేని పిల్లడికి ఇవ్వాలండి, పైన బాధలేదు కానీ ఏం పని చేయలేడు కదా. ఎంతమంది కాడకు పోయి వచ్చాడు నా బిడ్డ. మేము కరెంట్ బిల్లు ఆయన ఇచ్చిన ఆర్డర్ మేమేం చేస్తాం అయ్యా? మా పిల్లలు సంవత్సరాలు ఏడాడు కదా, అయిపోయింది చూసాం, చేద్దాం. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఆయన కూడా చూద్దాం. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంది. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్ అంటే ఉంటుంది. డెవలప్మెంట్. మరి ఇక్కడ ఈసారి గుంటూరు వెస్ట్ లో? మాది అసలు గుంటూరు కాదు, ప్రకాశమా? ఎక్కడ ప్రకాశం? ఎక్కడ? కందుకూరు. కందుకూరా? ఓకే, కందుకూరులో ఎవరు వస్తారా? కందుకూరులో ఇంటూ నాగేశ్వరరావు. ఈజీ గెలుస్తారా? టఫ్ ఉంటుందా? ఈజీ గెలుస్తారు. మామూలుగా జగన్ అన్ని ఇస్తున్నాడు, అన్ని పథకాలు అన్ని ఇస్తున్నాడు. ఓకే, మరి అమ్మఒడికని వాటికని ఇటుకని అన్నట్టు ఇస్తున్నారు. మరి కొంతమంది అటే ఉండరు, ఊపు ఇటు జగన్ గారు వైపు ఉందా? ఎన్ని ఇస్తున్నారు కాబట్టి అటు ఊపు ఉంది, కొద్దిగా అటు ఊపు ఉంది. మీ ఎక్కడ గుంటూరు వెస్టేనా? మాది మాచర్లండి. మాచర్ల. ఎవరు జగన్ గారు అయితే బాగుంటుందా, చంద్రబాబు అయితే బాగుంటుందా? నెక్స్ట్ మాకైతే చంద్రబాబు కావాలని కోరుకుంటున్నామండి. కోరుకుంటున్నారు. బాగుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని అంటే జగన్ గారి పరిపాలన మీకు నచ్చగా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమాని మీరు? ఏముందండి, ఏమీ లేవు అసలు. అభివృద్ధి అంటే ఇంకా చూస్తున్నారు కదా, రోడ్లే చూస్తున్నారు. రోడ్డు ఒకటే. ఓకే,
ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి రోడ్డు ఒకటి. ఓకే. మరి సార్ గుంటూరు వెస్ట్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాధవి గారా లేకపోతే రజనీ గారా? రెడ్డి గారు, మాధవి గారు అనుకుంటున్నాను, బట్ రెడ్డి గారు అయితే బాగుంటది. రజనీ గారు అయితే బాగుంటుంది వైసీపీ. మరి పవన్ కళ్యాణ్ గారు కలిసే కూటమిలో ఇన్ కేసు ఆ ప్రభుత్వం వస్తే రజనీ గారు ఏం చేస్తారు? ఒకవేళ రజనీ గారు వచ్చి చెప్పలేమండి ఎలా ఉంటది, ఎలక్షన్ అయ్యే వరకు మనం చెప్పలేము. ఓకే. జనాలు ఏమనుకుంటున్నారు వెస్ట్ వాళ్ళు? వెస్ట్ వాళ్ళు ఏంటంటే టీడీపీ అనుకుంటున్నారు. టీడీపీ అనుకుంటున్నారు. మోస్ట్లీ టీడీపీ. సీఎం ఎవరు అవుతారు? కూటమి అభ్యర్థులు అవుతారు అనుకుంటున్నారా లేకపోతే కూటమి? పాజిటివ్ ఉంది. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారే. చంద్రబాబు గారు. ఎందుకని? ఆయన కావాలా? ఇల్లు టీషర్ట్ దిగుతుంటే ఆయన ఎందుకు అభిమానం మీరు ఆయన వస్తారంటారు ఈసారి తప్పనిసరిగా. మరి వెస్ట్ ఎలా ఉంటుంది సార్ ఫైట్? అవన్నీ మనకు తెలియదు. తెలీదా? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళైతే బాగుంటది. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 years అంతేనా? చాలా స్ట్రగుల్ అయ్యాం. చాలా స్ట్రగుల్ అయ్యా. స్టూడెంట్ నేను యాజ్ Okay. సెకండ్ ఇయర్. ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. ఏం పేరు మీ పేరు? ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు గారు. ఎందుకని? అంటే జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? ఓకే. రాజధాని 3 అయితే పెట్టంటారా ఒకటైతే పెట్టంటారా? ఒకటైతే బెటర్. అది ఎక్కడ? అమరావతి. మంచి చేసేవాళ్ళు. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 years కొంచెం నచ్చలేదు. ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? అది మన మీద డిపెండ్ అయ్యి ఉండేది. అదే అంతే అడుగుతున్నాను. అది మన మీద డిపెండ్ అయ్యి ఉండేది. మీరు మార్పు రావాలనుకుంటున్నారా లేకపోతే మీరు మార్పు రావాలనుకుంటున్నారా? సేమ్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తే బాగుంది అనుకుంటున్నారా? మార్పు వస్తేనే బెటర్ గా ఉండేది. బెటర్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? మన జగన్ అన్న. జగన్ గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మాకైతే అమ్మఒడి రాలేదు కానీ పిఎం కిసాన్ వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఓకే. మాడి విద్యా దీవెన వచ్చింది, ఇప్పటికి వచ్చింది మాకు ఇల్లు వచ్చింది, స్థలం. గుంటూరు వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రజనీ గారా మాధవి గారా? అంటే ఫైట్ ఈజీ ఉండదు, రజనీ గారు టఫ్ ఉండదు? టఫ్ ఉంటుంది. అంటే వాళ్ళ కంచుకోటకి ఇది వాళ్ళదే. ఓకే. ఎవరిని అడిగిన వాళ్ళే చెబుతారు కానీ వాళ్ళు వీళ్ళని చెప్ప వాళ్ళు. కాకపోతే ఏంటంటే అన్న చేసిన మంచి పనులు కొద్దిగా 99% ఏమకే రావాలి లెక్క అయితే. చంద్రబాబు నాయుడు అయితే బాగుండదు. ఎందుకని సార్? అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఏం లేవు, రాష్ట్రం ఏమో అభివృద్ధి చెందలా, కంపెనీలు ఏమి లేవు. ఇప్పుడు సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళకి జాబులు లేవు, పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇస్తే ఉపయోగం ఏం లేదు, పిల్లల ఫ్యూచర్ గ్రోత్ అనేది ఏం లేదు, కంపెనీలు ఏమో డెవలప్ అవ్వలేదు. కాబట్టి దానివల్ల ఫ్యూచర్ చూసుకుంటే అది ముసలా ముద్దుగా వాళ్ళకి వయోవృద్ధులకి డబ్బులు ఇచ్చాడు, ఓట్లు వేయాలంటే మన రాష్ట్రం ఇంతే ఉంటది. ఈసారి మీరు గుంటూరు వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? గుంటూరు వెస్ట్ లో రజనీ గారు ఏమో వైసీపీ నుంచి, టీడీపీ నుంచి మాధవి గారు వస్తే బాగుండదు. మాధవి గారు వస్తే బాగుంది. ఈజీ గెలుస్తారంటే టఫ్ ఉండదు. టఫ్ ఫైట్ ఉండదు. సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఏం నచ్చింది నేను పరిపాలన మీకు బాగా? అమ్మఒడి ఇచ్చారు, ఓకే. విద్యా దీవెన ఇస్తున్నారు, ఓకే. 18,000 ఇస్తున్నారు, స్కూల్ బాగుపడినాయి, ఓకే. అన్ని బాగున్నాయి మాకు. మళ్ళీ వస్తారంటారా సీఎం సెకండ్ టైం? వస్తారు. మరి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో ఎవరు వస్తారు? రజనీ గారా మాధవి గారా? రజనీ గారు. రజనీ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మోడీ గారికి వేస్తారు. ఓకే. ఓకే. మీరు ఎవరికి వేస్తారండి? మీ వారు చెప్పిన వారికి వేస్తారా? మీ వారు ఎవరికి చెప్తే వాళ్ళకి వేస్తారా? ఈ పార్టీ తిప్పుతుంటాడు కదా, ఈ పార్టీకి వేస్తారు. జగన్ గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పేదలకు అన్ని పంచుతున్నారు. ఓకే. మళ్ళీ వస్తారంటారా సీఎం? నమ్మకం ఏముంది, మళ్ళీ వస్తే చంద్రబాబు రావచ్చు, మరి రావచ్చు అంటారు. అటు ఇటు ఉంది, మరి అటు ఇటు ఉంది. మరి గుంటూరు వెస్ట్ లో సార్ ఇక్కడ రజనీ గారు వస్తారా మాధవి గారు వస్తారు? ఇక్కడ రజనీ గారు ఏమో వైసీపీ నుంచి అండి, మాధవి గారు టీడీపీ నుంచి. రజనీ వస్తుంది. చంద్రబాబు గాని జనసేన గారు కలిసి బాగుంటది. మరి సార్ గుంటూరు వెస్ట్ లో ఎవరు వస్తారు? అది చెప్పకూడదు, మీ లోకల్ వాళ్ళ అయితే ఇంకా 2 వస్తే బాగుంటుంది అనుకుంటా. 2 వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు రాజకీయం బాగా ఆడలేదు. అంటే ఏం నచ్చలేదు జగన్ గారి పరిపాలన మీకు? పథకాలు ఇస్తున్నారు, నచ్చలేదు అవి? పథకాలు అందే వాళ్ళకి అందుకుని వాళ్ళే తీసుకుంటున్నారు కానీ మిగతా వాళ్ళు మాత్రం అన్యాయం అయిపోతున్నారు. ఓకే. అందరికి ఇస్తుందని చెప్తున్నారు. లేదు. ఓకే. అందరికి లేదు. అది అందే వాళ్ళకి అది వాళ్ళ పార్టీ వాళ్ళకి అందుతున్నాయి నాకు తెలిసినంత వరకు. ఓకే. గుంటూరు వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉంది సార్? ఇక్కడ మాధవి గారు ఏమో టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో రజనీ గారు. మాధవి గారే వస్తారు. మాధవి గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
మేడం మీరు చెప్పండి, సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? మా పవన్ కళ్యాణ్ అయితే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు. ఈసారి టీడీపీ అందరు కలిసారు కదా మేడం, కూటమి అంతే, ఇంకా వాళ్ళిద్దరులో ఎవరు వచ్చినా ఏం కాదు. వస్తారంటారా? కూటమి ఏర్పడింది కదా. అని మేము అనుకుంటున్నాం. ఓకే మా సపోర్ట్ అయితే వాళ్ళకి. ఓకే జగన్ కి లాస్ట్ ఓటింగ్ అప్పుడు సపోర్ట్ చేసాం అనమాట. ఓకే మేడం. సో వాళ్ళ రూలింగ్ అనేది అందరు చూస్తున్నారు, ఓకే ఎలా ఉందనేది పబ్లిక్ కి కూడా తెలుసు. ఎలక్షన్స్ అయినాక మనకి తెలిసిద్ది ఏంట్రా రిజల్ట్ అనేది. సో నా సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్. మీరు గుంటూరు వెస్టే కదా మేడం? మాధవి గారు వస్తారంటారా? మాధవి గారు అంటే ఏమో, మేమైతే ఇప్పుడు దాకా వాళ్ళని చూడలేదు. నాకు టీడీపీకి తెలియదు. మాధవి గారికి ఇచ్చారు, వైసీపీ నుంచేమో రజనీ గారికి ఇచ్చారు. రజనీ ఓకే గారు అయితే ఇటు వచ్చారు, మేము చూసాము. ఓకే నా సపోర్ట్, నా ఒపీనియన్ అయితే గనక పవన్ కళ్యాణ్ వైపు. ఈ టీడీపీ గానీ ఎవరైనా గానీ వాళ్ళిద్దరిలోనే వస్తారని నేను అనుకుంటున్నా. జగనే వచ్చి మంచిది. జగనే. ఎలా ఉంది గుంటూరు వెస్ట్? ఎలా ఉంది? పక్క జగనే ఉంది ఎక్కువ. జగన్ ఉంది అంటే గుంటూరు వెస్ట్ అంటే టీడీపీ కంచుకోట అంటారు కదా. ఈసారి కంచుకోట రజనీ గారు జెండా ఎగరేస్తారంటారా? రాదు రాదు, జగనే వస్తారు. అదేనండి, టీడీపీ కంచుకోట కదా, రజనీ గారు పోటీ చేస్తారు వైసీపీ నుంచి. ఈసారి వస్తారంటారా ఇక్కడ? వస్తారు. కంచుకోట బద్దలవుతుంటారా? గ్యారంటీ కదా? ఈజీగా కొడతారా, టఫ్ గా ఉంటుందంటారా? గ్యారంటీ కొడతారా? పవన్ కళ్యాణ్ వచ్చిందా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు సార్ కూటమిలో కలిసారు కదా, కూటమి కలిసింది కదా, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ కలిసింది కదా. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ఏర్పాటు చేస్తుంది. ఈజీగా గెలుస్తారా, టఫ్ ఉంటుందా? గెలుస్తుంది. ఈజీగా గెలుస్తారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పొటాపోటీగా నడుస్తుంది కదా ఏదైనా. పొటాపొటీ నడుస్తుందా? మీరేమనుకున్నా ఎవరు వస్తే బాగుంటది? వస్తా అంటే ఇప్పుడు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కదండి. ఓకే, మీరు అనుకున్న మీ అభిప్రాయం? అభిప్రాయం చంద్రబాబు గారు. ఇక్కడ వెస్ట్ లో ఇక్కడ కూడా అంటే మాక్సిమం ఇక్కడ కొంతమందికి ఓటుకి ఇంతనే ఇస్తారు కదా, దాన్ని బట్టేది ఉంటుంది. దాన్ని బట్టి ఉండేది. ఇంకొకటి అభిమానం కొద్ది కూడా 50-50 ఛాన్సెస్ అవి కూడా. ఓకే, ఈసారి కూటమి వస్తుంటారా? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా ఆయన ఓకే. సో ఎడ్యుకేషనల్ గా ఆయన వస్తే మంచిది. మరి ఈసారి గుంటూరు వెస్ట్ లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? మాధవి గారా, రజనీ గారా? మాధవ్ గారు వస్తారు. ఈజీగా గెలుస్తారా, టఫ్ గా ఉంటుంది సార్? టఫ్ గానే ఉంటుంది. విడుదల రజనీ గారు, మాధవ్ గారు ఒక సేమ్ టు సేమ్. సో టఫ్ గా ఉంటుంది అంటారు? టఫ్ గానే ఉంటుంది. నా పేరు ఇసాకు. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓటే లేదు సార్. ఓటే లేదా? ఎందుకని లేదు నాకు. మరి మీ వయసు ఎంత? 60. టెన్షన్ ఇస్తున్నారా? టెన్షన్ లేదు, ఏమి లేదు. ఎందుకని? మరి కష్టం చేసుకొని బతకటమే. మరి ఏమనుకున్నారు జనాలు ఈసారి? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు అనుకోవటం అంటే ఇప్పుడు జగనే వస్తాడు అనుకుంటున్నాను. జగన్ వస్తారనుకుంటున్నారు. ఏం నచ్చింది జనాలకి ఇప్పుడు జగన్ పరిపాలన? బాగా పింఛన్లు బాగా ఇస్తున్నాడు. ఓకే, పరిపాలన బాగుంది కదా. సార్ ఏం పేరు మీ పేరు? టీడీపీ. ఎందుకని సార్? చంద్రబాబు కావాలి. ఈ భారాలని భరించలేము. బాధలా? ఈ రేట్లు, వ్యవహారం, ఈ కథలు మనకు అమ్మఒడి అంటున్నా నాన్నకి పిడి పెడుతున్నాడు. ఏం ప్రభుత్వం? ఓకే, చంద్రబాబు అయితే చంద్రబాబు గారు. ఎందుకని? దాని లెక్క. ఓకే, మరి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో ఇంటర్లెస్ లాంటి ఎవరు వస్తారు ఎవరు పోతారో తెలియదు. తెలుసు అభ్యర్థులు చేసే పేర్లు మీకు. రజనీ గారు ఏమో వైసీపీ నుంచి, టీడీపీ నుంచి మాధవి గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇతరులు ఎవరు వస్తారో తెలియదు కానీ తెలియదు. పై నుంచి మాత్రం చంద్రబాబు అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ విడుదల రజనే గెలవచ్చు. ఎందుకని? అంటే పనులు బాగానే చేస్తుంది. మరి అక్కడ చిలకూరుపేట నుంచి ఎందుకు వచ్చారు మేడం? ఊరగా ఇక్కడ మంచి అభ్యర్థి లేడని దానికోసం. చెప్పండి, ఈసారి గుంటూరు వెస్ట్ లో రజనీ గారు వస్తారా, మాధవి గారు వస్తారా? మాధవ్ గారే వస్తారు. మాధవి గారు వస్తారు. పక్కా టీడీపీ వార్డు. ఓకే, వెస్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎవరు వస్తారని చెప్పలేమండి, కానీ జగన్ పరిపాలన బాగుంది. మంచి చేశారు జగన్ మాత్రం. అందరికి మంచి చేశారు. పెన్షన్ ఇప్పుడు ఈ నెల పెన్షన్ ఆపేశారు. పెన్షన్ ఆపితే అవ్వతాతలు ఏమో రోడ్డు మీద వచ్చి ఎండలో నిలబడి, ఒకప్పుడు అయితే అంత ముందు నెల అది లేదు. అంటే పెన్షన్ ఇస్తున్నారు కదా, పెన్షన్ అంటే సచివాలయం తెచ్చుకోవాలి. 2 నెలలు ఇచ్చేవాళ్ళు. ఇంత ముందు ఉదయం ఇంటికి వచ్చి ఇచ్చేవారన్నా. ఇప్పుడు ఏం రోడ్డు సచివాలయం వెళ్ళి ఎలక్షన్ కూడా వచ్చింది కదా. ఎలక్షన్ కూడా వచ్చింది. అంత చంద్రబాబు నాయుడు చేసినట్లేగా కదా, ఆడైనట్లే లెక్క అని. ఓకే, కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు. గుంటూరు వెస్ట్ లో అంటే ఇద్దరు చెప్పలేము. నాకు కొత్త వచ్చారు కదా ఇద్దరు. ఓకే, అది చెప్పలేము. బాగుంటుంది. ఏమైతే బాగుంటుంది. ఏమైతుంది ఆయన పరిపాలన మీకు బాగా?
అన్ని పథకాలు అందరికి వస్తున్నాయి, ఇంటింటికి వస్తున్నాయి. ఓకే, ఇంటింటి ఇక్కడ ఎక్కడ ఉంటుంది సార్ గుంటూరు వెస్ట్ లో? గుంటూరు అంతలకల బాగానే ఉంటుంది సార్, అంతలకల బాగానే. అంతకాలం అంటే రజనీ గారు పోటీ చేస్తున్నారు కదా. ఈ రజనీ గారు ఇదంతా కాదులే కానీ వీళ్ళు అవదులే. కానీ ఏదేమైనా రజనీ పోటీ చేసిన కాడ రజనీ వచ్చింది, ఇబ్బంది లేదు. జగన్ గనుకున్న ఎవరిని నిలబెట్టినా సరే ఆయన పథకాల గురించి ఇబ్బంది లేదు. ఆయన చూసి అందరూ ఓటేస్తారు. రజనీకి వేసినా సుచరితకి వేసినా ఎవరు నిలబడ్డా గానీ ఇబ్బంది లేదు. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందంటారు? జనసేన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? రెండు సమానంగా ఉన్నాయా? రెండు సమానంగా ఉన్నాయా? రెండు సమానంగా ఉన్నాయి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? పరిపాలన అంటే చేసేవాళ్ళు చేస్తున్నారు, ఆపేవాళ్ళు ఆపేస్తున్నారు. ఓకే, మరి గుంటూరు వెస్ట్ ఎలా ఉంటుంది అంటారు? గుంటూరు వెస్ట్ అంటే రజనీ వచ్చింది. రజనీ గారు వస్తారు. టీడీపీ అనుకుంటున్నారు జనం. టీడీపీ అనుకుంటున్నారా? అంటే సీఎం ఇక్కడ అంటున్నారా? సీఎం గానే ఇక్కడ మాదైతే పవన్ కళ్యాణ్ కోట్. నాదైతే మీది ఎక్కడ? ఎక్కడ మీది? అంద్రెడ్డి బావ. అంటే ఎవరు అక్కడ ఏ నియోజకవర్గం మీది? ఇక్కడే పత్తిపాడు నియోజకవర్గం. పత్తిపాడా? మరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండదు? చంద్రబాబు అయితే బాగుండదు. ఎందుకని? ఇష్టం వచ్చేలాక అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. అది ఎందుకని? ఎందుకనంటే ఇద్దరు లేడీస్ నిలబెట్టారు. ఎటైతే ఏందో చెప్పలేము. వాళ్ళు ఓరిగా బానే ఉన్నారు. హోరావరిగా ఉంటదంటారా? ఓరిగా ఉండేదట్టే ఉంది. ఒక కొద్ది గొప్ప ఎడ్జ్ ఉండేది ఎవరు ఉంటదంటారు? విడుదల రజనీకే ఉండిద్ది అనుకుంటున్నాం. విడుదల రజనీ గారికి. ఓకే, మరి సీఎం ఎవరైతే బాగుండదు అనుకున్నారు మీరు? సీఎం వచ్చేదలకే చంద్రబాబు నాయుడు అయితే కొంచెం డెవలప్ అయిద్దని అనుకుంటున్నాం. జగన్ గారు ఏం నచ్చిందని ఆయన పరిపాలనలో? బాగానే జరుగుతుంది. ఇది ఎక్కడ గుంటూరు వెస్టేనా? నర్సరాపేట. నసరాపేట ఎవరు వస్తారంటారు సారి? గోపిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. మీ నియోజకవర్గం ఎక్కడ? మాది పల్నాడు. ఇది గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం. పత్తిపాడు. ఓకే, సరే పత్తిపాడులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కిరణ్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారు. ఎలా ఉంటుంది ఫైట్ అక్కడ పత్తిపాడులో సారి? ఈ రెండు సరే సమజోడిగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఇతను ఉంటే మాలాగా డైలీ లేబర్ పని చేయలేదు. ఇసుకల రేట్ ఎక్కువ, ఐరన్ రేట్ ఎక్కువ, సిమెంట్ రేట్ ఎక్కువ, పనులు చేపారు. మా ప్రభుత్వం మార్చి చంద్రబాబు నాయుడు వస్తే మాకు ఇంతకు ముందు సిమెంట్ గట్ట 250 రూపాయలు, ఇవాళ 450 రూపాయలు. అది మరి సార్ ఇక్కడ గుంటూరు వెస్ట్ వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఆమె మాధవి గారు ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదా? ఏం లేదు, చూసుకోండి. టీడీపీ గెలిచింది. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారా? అంత గట్టిగా చెప్పండి. జగన్ గారు వస్తే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? రోడ్లు బాగా వేసాడు, సకాలంలో వర్షాలు పడ్డాయి, మందులు బాగా అందించాడు, రైతులు బ్రహ్మాండంగా కరెంటు బాగుంది వాడాడు, ఛార్జీలు పెంచాడు, దేశాన్ని దోసుకొని తిన్నాడు. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని నచ్చినాయి. ఎక్కడ మీది ఏ నియోజకవర్గం? గుంటూరు వెస్టేనా? మరి సార్ రజనీ గారు వస్తారా మాధవి గారు వస్తారా? రజనీ గారు. ఈజీగా గెలుస్తారా? టఫ్ అయిన ఉంటుందా? టఫ్ గా ఉంటది, కన్ఫర్మ్ గెలుస్తారు. టఫ్ గా ఉంటది కానీ గెలుస్తారు. జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మాకు కావాల్సిన అన్ని ఇచ్చేసాడు. ఓకే, మళ్ళీ వస్తారంట ఆయన? వస్తాడు, నమ్మకం. గుంటూరు వెస్టేనా? గుంటూరులో ఎవరు వస్తారు ఇక్కడ? గుంటూరులో రజనీ వచ్చింది. రజనీ గారు వస్తారు. ఈజీగా ఉంటుంది ఫైట్, టఫ్ ఉంటుంది అంట అక్కడ. ఆమె చూడలేదు కాబట్టి ఇప్పుడు ఆమె కొత్త కాబట్టి చెప్పలేము. వచ్చేది ఏం చేసేది చెప్పలేము. వచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని రైతులకు బాగానే చూస్తుండో, మామూలుగా వెళ్ళినప్పుడు బియ్యం కానీ మంచిగా వారంట్లు కానీ అన్ని కానీ బాగానే చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలి. మరి ఇక్కడ గుంటూరు వెస్ట్ ఎలా ఉంటుంది అంటారు సార్? గుంటూరు జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు. కూటమి కలిసింది కదా 3 పార్టీలు. కూటమి అయిపోయింది దానిపైన. రాదంటారా? నిన్న వారంట దెబ్బగా సగం పోయింది. మన టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడు, ఎగతాలు చేశాడు, అది దెబ్బ కొట్టింది. ఏముండదు, ఏం రావాలకి, ఏం రావంటారు. ఒక సీట్లు కూడా రావాలి. టీడీపీ వచ్చేది. పక్కా టీడీపీ రావాలి. వైసీపీ ఇష్టం అయిపోయింది. ఎందుకని అంటారు? అంతే, ఏం మనోడు చేసిన పనులు కానీ అన్ని ఇష్టం. ఏం పెట్టాడు, ఏం పెట్టలా అని ఇసుక వేసాడు. ఏముంది, కూలి పనులు చేసుకుని అయిపోతున్నాడా? ఏముందాడా? ఏం చేశాడు? ఏం చేయాల? వదిలేటి అయిపోయింది. గుంటూరు వెస్ట్ ఎవరు వస్తారంటారు? చంద్రబాబు వస్తాడు.
ఇక్కడ రజనీ గారేమో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, మాధవి గారేమో టీడీపీ. నేను పక్కాగా వైసీపీ కావట్లేదు. ఇగోండి ఫోన్ లో ఉంది నాకు. అందరం తిరిగా. ఓకే, ఆయన ఏం చేశాడు, ఏం చేయాలి. ఈసారి జగన్ వస్తున్నాను. జగన్ గారు వస్తారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? పరిపాలన అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇదివరకు గవర్నమెంట్ లో ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇంకా బెటర్ గా అందుతాయని నాకు. ఓకే, మరి ఈసారి వస్తారంటారా సెకండ్ టైం ముఖ్యమంత్రి? ఖచ్చితంగా వస్తారు. ఎక్కడ సార్ మీది ఏ నియోజకవర్గం? అది వినుకొండ అండి. వినుకొండ. ఓకే సార్, వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? వినుకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు బొల్ల. ఓకే, అంటే ఈజీ గెలుస్తారా టఫ్ అయిన ఉంటుంది అంటారు సార్? టఫ్ ఉండకపోవచ్చు అండి. ఈజీ అని గెలుస్తారు. రజనీ గారా? ఓకే, ఎందుకని అంటారు? పబ్లిక్ లో బాగా తిరిగింది, అవతల క్యాండిడేట్ అంతవరకు తిరగలేదు. మాధవి గారికి ఇచ్చినట్టున్నారు కదా, ప్రియురాల మాధవి గారికి. ఓకే, ఎలా ఉంటుంది సార్ ఫైట్? ఈజీగా ఉంటుందా రజనీ గారికి, టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ గానే ఏమి ఉండదు, రజనీ గారు కొట్టేస్తారా? చెప్పండి మీ పేరు. మా పేరు బాగుంది. చెప్పండి, ఎలా ఉంటుంది ఇక్కడ ఈసారి? టఫ్ గానే ఉంటుంది. టఫ్ ఉంటుందా? ఎవరు వచ్చేది అనేది చెప్పలేం గానీ ఇద్దరు ఫైట్ ఉంటది. ఓకే ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? కొంతమందికి మంచిగా ఉంది, కొంతమందికి మంచిగా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? పరిపాలన బాగుంటుంది. ఆయన పరిపాలన బాగుంటుంది. మరి ఇక్కడ వెస్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ రజనీ గారే వస్తారు అనుకుంటా. రజనీ గారు వస్తారు. ఎందుకని? అంటే వర్గాలు అట్లా ఉన్నాయి, వాళ్ళ వర్గం గట్టిగా ఉంది ఇక్కడ. వర్గం గట్టిగా ఉందా? ఓకే, మాధవి గారే వస్తారు. మాధవి గారు వస్తారా? అంటే ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీగానే వస్తారు. ఈజీగానే వస్తారు. గుంటూరు వెస్ట్ అంటే ఇంకా వెస్ట్ అంటే మామూలుగా టీడీపీ. చెప్పండి ఈసారి మాధవి గారు వస్తారు. ఈజీ గెలుస్తారు టఫ్ అయి ఉంటుంది అంటారా? కంపల్సరీ గెలుస్తారు. ఎందుకని అంత కాలం నుంచి చెప్తున్నారు మీరు? ఇది టీడీపీ కంచుకోట అండి. కంచుకోట. ఓకే, రజనీ గారు వచ్చారు కదా మరి ఇక్కడికి. రజనీ గారు వచ్చినా ఇది టీడీపీ కంచుకోట. ఓకే, అంటే ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీగా గెలిచింది. ఈజీ గెలుస్తారు. వచ్చేసి ఆయన పెమసానే గెలుస్తారు. ఎమ్మెల్యేకి వచ్చి రజనీ గారు గెలుస్తుంది. రజనీ గారు గెలుస్తారు. ఎందుకని? నాకు కాన్ఫిడెంట్. నేను చాలా మంది అప్లై చేస్తాను, డైలీ ఇక్కడికి పోయి ఈవినింగ్ వస్తా. నిద్రలో ఎక్కువ ఓటేసే వాళ్ళు అటు క్రాస్ ఓటింగ్ చేస్తారంటారా? అంటే ఎంపీకి వచ్చేసి కంచుకోట, టీడీపీకి, ఎంపీకి. ఎమ్మెల్యే కూడా కంచుకోట అంటారు కదా. ఒకళ్ళ అభిమానం ఒకళ్ళు. అది జగన్ గారి పథకాలు టీడీపీకి ఏమో ఓటేసి వైసీపీ ఓటేసి అట్లా అని కాదు, వ్యక్తిగతాన్ని బట్టి ఉండదు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేపు ఎలక్షన్ అయిపోతే కానీ చెప్పండి. మీరు ప్రజెంట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనాలకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళే వస్తారండి. ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారు 5 years చేశారు కదా, ఎలా ఉంది? 2% జనాలకు ఎవరు మేలు చేశారు వాళ్ళే వస్తారు. మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు ఆలోచించి మీకే అర్థమైంది. ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన కొత్త అన్ని తీసుకొచ్చాడు కదా పథకాలన్నీ, కాబట్టి జగన్ అవుతాడు. జగన్ వస్తారు. ఈసారి గుంటూరు వెస్ట్ లో ఎలా ఉంటుంది అంటారు ఫైట్? బాగుంది. అంటే ఈజీగా ఉంటుంది రజనీ గారికి, టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగానే ఉంటుంది. ఈజీగానే ఉంటుందా? పనులు బాగా చేస్తున్నారు రజనీ గారు ఇక్కడ. అంటే రజనీ గారు ఇక్కడ ఈ మధ్య వచ్చారు క్యాండిడేట్. ఈ మధ్య వచ్చినా ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా, దగ్గర 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి బాగా చేస్తున్నారు. ఇప్పుడు శ్యామల గేట్ కాంచి రోడ్డు మొదలు పెట్టారు, వేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్యామల గేట్ యువతల నుంచి మహాత్మా గాంధీ కాలేజీ నుంచి నల్లకుంట ఆర్చ్ వరకు రోడ్డు వేసారు. వరకు లేదు రోడ్లు, వాళ్ళతో గుంతలుగా. ఎలక్షన్స్ ముందు కాదు, 4-5 సంవత్సరాల నుంచి మన ఏమన్నా 2 కరోనా పోయింది, ఆయన ఎక్కేటప్పుడు సంవత్సరం అయింది.